నిన్న మనకి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ఒక ప్రోగ్రాం పెట్టారు. P4 అంటే ఏంటి? పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే 4 Pలు ఉంటాయి. ఇంతకీ సరే P4 అంటే ఏంటి, దీని లక్ష్యం ఏంటి, P4 అంటే ఏంటో చెప్పా. ఇంతకీ దీని లక్ష్యం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ఒక 20% పేదలు ఉన్నారు అనుకుందాం. ఆ 20% పేదల్ని లేకపోతే ఒక 10% ధనికులు ఉన్నారనుకోండి, ఆ 10% జనం దగ్గర డబ్బులు తీసుకొని ఈ 20% లేబర్లకి డైరెక్ట్గా ఇవ్వకుండా ఏదో ఒక ఉపాధిని కల్పించి ఆ పేదరికాన్ని రాబోయే 10 ఏళ్లలో 15 ఏళ్లలో తగ్గించాలి. ఇది ప్రోగ్రాం కూడా బాగానే ఉంది. మరి ఎలా సక్సెస్ చేస్తారా ఏంటా, విధి విధానాలు ఏంటో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక నెల క్రితం నుంచి స్టార్ట్ అయ్యి రన్ అవుతున్నాయి. సరే ఇది కాదు ఇప్పుడు మన మ్యాటర్. ఈ మీటింగ్కి మన పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని ఆహ్వానించారు. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని బాగా పొగిడేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని పొగడటంలోనే ఇక్కడ ఆయన అభిమానులకు కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ లేదా ఆయన కమ్యూనిటీకి కానీ అందరికీ కాకపోయినా కొంతమందికి పవన్ కళ్యాణ్ గారి విషయంలో డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇంతకీ ఆయన ఏం పొగిడారు, దానివలన ఈ అభిమానులకి ఆయన కమ్యూనిటీ పీపుల్కి డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది అది తర్వాత చెప్తాను. నాకు చిన్న రిక్వెస్ట్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. ఇక మీటర్లోకి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఓకే, కూటమిలో ధర్మంగా ఒకళ్ళని గౌరవించుకోవడం పొగుడుకోవడం సహజమే, ఇందులో తప్పు ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడాల్సిందే. అయితే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారిని పదే పొగడటం వల్లనే ఆయన అభిమానులకి ఆయన కమ్యూనిటీలో కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు నచ్చట్లేదు. మీకు ఏంటంటారా, ఆయన పదే ఇలా అంటున్నారు. ఏంటిది, చంద్రబాబు నాయుడు గారు ఇంకా 3 దఫాలుగా ఆయనే సీఎంగా ఉంటారు, లేదా చంద్రబాబు నాయుడు గారు మేము ఇంకా 3 దఫాలుగా అంటే 15 ఏళ్ళు ఆయన మేమే కలిసి ఉంటాం, ఇది చాలాసార్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఆయన ఒక దూరదృష్టి ఉన్న విజనరీ సీఎం కాబట్టి ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను రాష్ట్రం బాగుపడాలంటే ఇలాంటి వ్యక్తి సీఎం కావాలని అతనికి నా సంపూర్ణ మద్దతు ఇచ్చాను, ఇంకా నా మద్దతు ఇస్తాను కావాలంటే పదే చెబుతున్నారు. అంటే ఇంకొక 3 దఫాలుగా 4 దఫాలుగా అయినా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలి అనేది ఈయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ కమ్యూనిటీకి కాపు కులస్తులు కొంతమందికి కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా ఉంది ఆయన మాటల్లో. ఎందుకంటారా, పాయింట్కి వద్దాం. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధిక ముఖ్యమంత్రులు అయింది ఎవరు, రెడ్లు చౌదరీస్ లేదా కమ్మోళ్ళు. ఆ తర్వాత ఎస్సీల్లో ఒకళ్ళతనయ్యారు. ఇక వేరే వాళ్ళు ఎప్పుడు సీఎంలు అవ్వలేదు. మరి ఇలా ఓటు శాతం ఏమైనా ఎక్కువ ఉన్నాయా, మన రెడ్లు మన చౌదరీసి చాలా తక్కువ ఉంటాయి, 6%, 4%. రెడ్లు ఏమో 6%, చౌదరీస్ ఏమో 4%. మరి అత్యధిక ఓట్లు ఉన్న వాళ్ళు ఎవరు, మన ఏపీలో కాపులు. మరి అత్యధిక ఓట్లు ఉన్న ఆ కాపుల వర్గం నుంచి ఇంతవరకు కూడా ఒక సీఎం అవ్వలేదు. మన విజయవాడ నాయకుడు, మన కాపులకి లేదా మన ప్రజలకి నాయకుడు అని పిలుచుకునే వంగవీటి రంగామోహన్ దగ్గర నుంచి కూడా వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి కూడా ఆ ప్రయత్నాలు జరిగినాయి. అయితే అవి అర్ధాంతరంగా ఆగిపోయినాయి. సరే, అవి తర్వాత నెరవేర్తి ఏమో అని చిరంజీవి గారిని మనందరం కలిసి ఏర్పాటు చేసినాం. ఆయన ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశారు. సరే, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా అని ఆయనకు కూడా ఆయన అభిమానులు అయితేనేమి కాపు కమ్యూనిటీ వర్గం అయితేనేమి ఆయన సీఎంగా చూడాలని అందరూ తహతహలాడుతున్నారు. అయితే ఇక్కడే పాయింట్, ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని వీలు దొరికినప్పుడల్లా సందు దూసుకొని మరి ఆయన్ని పొగిడేయటం, ఆకాశానికి ఎత్తేయటం, ఆయన్ని ఇంకా 4 దఫాలుగా సీఎం చేయాలని కోరుకోవటం ఇక్కడే వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎక్కడెందుకు, నేను అభిమాని పవన్ కళ్యాణ్ గారిని కొంచెం నాకు ఆయన అంటే అభిమానం. ఆయన థాట్స్ కొంచెం వెరైటీగా ఉంటాయి, వినూత్నంగా ఉంటాయి. అందుకని అతన్ని సీఎం కావాలని నేను చాలాసార్లు కోరుకున్నాను, ఇప్పుడు కోరుకుంటున్నాను. మరి ఇతను దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారిని పొగిడేస్తూ ఉంటే అసలు ఈయనకి సీఎం అవ్వాలనే ఛాన్స్ ఉందా లేదా అనేది నాకు కూడా అనుమానంగానే ఉంది. అలాగనే ఆ కాపు కమ్యూనిటీలో చాలామందికి కూడా అనుమానంగానే ఉంది. అలా లేకపోతే ఇక మావాడు ఎప్పుడు సీఎం అవుతాడో, మా కోరిక నెరవేరినట్టే, ఇదేంటి ఇలా జరుగుతుంది అని ఆయన అభిమానుల్లో కొంతమంది, ఆయన కమ్యూనిటీలో కొంతమంది ఇలా కొంచెం
వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ని, నిరుత్సాహాన్ని అలా వ్యక్తపరుస్తూనే ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. సరే, ఏమైనప్పటికీ మరి పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందో మనకు తెలియదు. ఆయన నేను తక్కువ అంచనా వేయట్లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇంకో దఫా అయిపోయిన తర్వాత, ఏమంటే లోకేష్ గారు చిన్నోడు కాబట్టి మీరు మాకు ఈ 2 దఫాలకి సీఎం అవడానికి మీరు మాకు హెల్ప్ చేశారు, ఈ 3వ దఫాగా మీరు సీఎం అవ్వండి, తర్వాత చూద్దామని అంటారేమో. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య అలా ఒప్పందం కుదిరిందేమో. అయితే ఇవన్నీ మనకు తెలియదు. అయితే ఏమైనప్పటికీ బహిరంగ వేదికల మీదనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అలా విపరీతంగా పొగట్టడం వలన మాలాంటి వాళ్ళకి కొంతమందికి నిరుత్సాహంగా ఉన్నమాట నిజం. మరి రేపు ఏం జరిగిద్దో అది పవన్ కళ్యాణ్కే తెలియాలి, పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి, చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. అయితే తాత్కాలికంగా ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన కమ్యూనిటీలో కొంతమంది కానీ కొంచెం సోషల్ మీడియా వేదికగానే డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తపరుస్తున్నారు. సరే, ఏం జరిగిద్దో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అతను ఎలాంటి మరి అతని మనసులో ఏముందో మనకైతే తెలియదు. ఆయన అభిమానులు వీళ్ళు మాత్రం కొంచెం నిరుత్సాహపడుతున్నారనే మాట మాత్రం నిజం. చూద్దామండి.